ఒక త్రిబుల్ ఐటీ బెంగళూరుకు సంబంధించి ఇంకా డెడ్ లైన్ ఉందో మనకి, అది రేపుతో లాస్ట్ డేట్ మనకి, అంటే April 30తో, అంటే చివరి క్షణంలో, అంటే కొంచెం టైం తక్కువ ఉంది. ఎందుకంటే వేరే డిఫరెంట్ వీడియోస్ లేదా డిఫరెంట్ కౌన్సిలింగ్స్లో వాటిలో నేను కొంచెం టైం అది కుదరకపోవడం వల్ల నేను అన్ని ఇంటర్న్షిప్స్ చేయలేకపోతున్నాను. బట్ అట్లీస్ట్ మీకు ఒక ఐడియా నేను బిల్డప్ చేయగలుగుతున్నాను కాబట్టి కొంత మీరే ప్లాన్ చేసుకుని దాన్ని బట్టి చక్కగా మీరు అప్లై చేసుకోండి. బట్ త్రిబుల్ ఐటీ బెంగళూరు జనరల్గా మీకు తెలియదే ఉంది, త్రిబుల్ ఐటీస్లో డెఫినెట్గా త్రిబుల్ ఐటీ హైదరాబాద్ తర్వాత సో బెంగళూరు కానీ, అలహాబాద్ కానీ, ఢిల్లీ కానీ ఇవన్నీ కూడా కొంచెం బెటర్ క్వాలిటీ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ప్లేసెస్ కింద మనం చెప్పుకోవచ్చు. సో ఈ త్రిబుల్ ఐటీ బెంగళూరులో ఉన్నటువంటి సమ్మర్ రీసెర్చ్ ఇంటర్న్షిప్ ఏదైతే ఉంటుందో, ఇట్ ఈస్ కాల్డ్ త్రిబుల్ ఐటీ బెంగళూరు సమ్మర్ రీసెర్చ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అంటారండి, SRIP. ఇది టెర్మినాలజీ. స్రిప్ SRIP 2025 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మనకి డెడ్ లైన్ వచ్చేటప్పటికి 30 ఏప్రిల్ ఉంటుంది. ఇది గూగుల్ ఫామ్ ఉంటుంది, ఇది అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్నప్పుడు ఎలిజిబిలిటీ పర్స్పెక్టివ్లో చూసినట్లయితే ఎవరైతే బీటెక్ చదువుతారో లేదా ఎంటెక్ ఎవరైతే చదువుతారో, జనరల్గా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, థర్డ్ ఇయర్ కానీ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంటుందంటే దీనికి ఏమి స్పెసిఫిక్గా ఎలక్ట్రికల్ అయినా, ఎలక్ట్రానిక్స్ అయినా, లేకపోతే కంప్యూటర్ సైన్స్ అయినా ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు. బీటెక్లో ఎలాంటి బ్రాంచ్ అన్న దానికంటే కూడా వాళ్ళు ప్రీ రిక్వైర్డ్ స్కిల్స్ ఇచ్చారండి. అంటే ఒక ప్రాజెక్ట్కి మీరు అప్లై చేయాలనుకున్నట్లయితే ఎలాంటి స్కిల్స్ కావాలి అన్న పాయింట్ మీద చాలా క్లియర్గా చెప్పారు. ఆ ప్రాజెక్ట్ టైటిల్స్, ప్రాజెక్ట్ గైడ్స్ ఎవరు ఉన్నదనేది కొంచెం ఒక బ్రీఫ్ చేస్తాను, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. మీకు ఇంటర్న్షిప్స్ అంటే ఏంటి, రీసెర్చ్ అంటే ఏంటి అనేది ఒక ఐడియా వస్తుంది. సో ఇది మీకు ఓవరాల్గా మ్యాండేటరీగా మీకు 4 వీక్స్ పాటు మనకి రీసెర్చ్ ఇంటర్న్షిప్ ఉంటుందండి. మే 15 నుంచి జూన్ 30 వరకు. అంటే రఫ్గా ఒక 4 వీక్స్, మొత్తం 8 వీక్స్ ఇది. ఒక 4 వీక్స్ తర్వాత ఇంకొక 4 వీక్స్ మీరు పర్మిషన్ తీసుకుని ఆన్లైన్లో కూడా చేయొచ్చు. ఎందుకంటే చాలామందికి కొన్ని కాలేజీలు స్టార్ట్ అవ్వడం ఇలా రకరకాలుగా ఉంటాయి కాబట్టి 4 వీక్స్ మ్యాండేటరీ చేసి 4 వీక్స్ ఆన్లైన్ చేశారు. హైబ్రిడ్ మోడల్ అనుకోండి దీన్ని. సో మీకు అకామిడేషన్ ఇది కానీ లిమిటెడ్ అకామిడేషన్ ఉంటుంది. సో దానికి జనరల్గా స్టైఫండ్ ఏమన్నా కొంతమందికి ఇస్తారు, స్టైఫండ్ ఇస్తారు. ఒక అకామిడేషన్ మీరు కానీ కాలేజీలో తీసుకోవాల్సినట్లయితే వాళ్ళు మనం పే చేయవలసి ఉంటుంది. 5,000 రూపీస్ ఎంతో మెస్ ఛార్జెస్ ఉంటే అది పే చేయవలసి ఉంటుంది. సో ఇది డెఫినెట్గా ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కానీ ఎవరైతే చదువుతారో లేదా బీటెక్ ఎవరైతే చదువుతారో వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబిలిటీ కింద మనం చెప్పుకోవచ్చు.